సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మొట్టమొదటిసారిగా అల్లు రామలింగయ్య గారు కూడా ఆ పుట్టిల్లు సినిమాతోనే ఇండస్ట్రీకి, అందుకే అల్లు రామలింగయ్య గారు కూడా మా ప్రజానాట్య మండలి నాయకులే. మీరు ఆనాటి కేఎస్ ప్రకాశ్రావు గారు, విక్టరీ మధుసూదన్ రావు గారు, నాగభూషణం గారు, మీరు కొన్ని వందల వేల మంది అప్పటి నుంచి చెప్పుకుంటూ ఇలా వస్తే బాదాల రంగారావు గారు, టి కృష్ణ గారు, ఇలా ఆర్ నారాయణమూర్తి గారు మళ్ళీ ప్రజానాట్య మండలి ఏ కాదు, ఆయన వేరే లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ నుంచి ఈ సుద్దాల అశోక్ తేజ గారు, అంటే ప్రజానాట్య మండలి అనేది ఇట్స్ ఏ కల్చరల్ ఫ్రంట్ ఆఫ్ ది లెఫ్ట్ ఆర్గనైజేషన్స్. వీళ్ళందరికీ ఆ మూలాలు ఉన్నాయి. వీళ్ళందరూ ప్రజానాట్య మండలి. ఇప్పుడు మేమందరం కూడా ప్రజానాట్య మండలి కళాకారులు అందులో నుంచి వచ్చిన వాళ్ళు. అంటే కళ కాదు అని వీళ్ళు చిన్ననాటి నుండే నాటకాలు వేస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ, ఇలా మా నాన్నగారు ఫస్ట్ అసలు నాటకాలు వేస్తూ రకరకాల వంచుతెర, ముందడుగు, ఇలా నాటకాలు వేస్తూ మా నాన్నగారు టి కృష్ణ గారు, అలాగే బి గోపాల్ గారు, నర్రా వెంకటేశ్వర గారు, ఇలా వీళ్ళందరూ చాలా ప్రజానాట్య మండలి అనేది ఒక పెద్ద నల్లూరి వెంకటేశ్వర్లు గారు అని మీకు తెలిసే ఉంటారు. మా నాన్నగారిది అసలు బేసిక్గా హీ కమ్స్ ఫ్రమ్ ఏ వెరీ కాంగ్రెస్ ఫ్యామిలీ. అంటే మా నాన్నగారు వాళ్ళ ఫాదరు ఎన్జి రంగా గారికి బాగా సన్నిహితులు. ఆ రోజుల్లో ఎన్జి రంగా గారు వస్తే ఒంగోలులో, మైనంపాడులో మా తాతగారు వాళ్ళు రామయ్య గారు, కృష్ణయ్య గారు వీళ్ళతో ఉండేవారు. వారి పైన ప్రేమతో, ఆయన పేరు రంగారావు అని మా ఫాదర్కి పెట్టారు. కానీ మా ఫాదర్ ఈ యూత్ కాలేజ్ దీంట్లో నల్లూరి వెంకటేశ్వర్లు గారు అన్న అని వారితో రావటం, దాని తర్వాత వారు ఫస్ట్ పార్టీగా రాలేదు. ఈ సామాజిక పరమైన ఈ అభ్యుదయ నాటకాలులో వేయటం మొదలుపెట్టారు వీరు. అలాగే టి కృష్ణ గారు కూడా చిన్ననాటి సమయంలోనే వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వల్ల మా నాన్నగారి దగ్గరికి వచ్చేసారు. వీళ్ళిద్దరూ ఓన్ బ్రదర్స్గానే పెరిగారు ఒకే ఇంట్లో. సో వీళ్ళందరూ కలిసి నాటకాలు వేస్తూ ఆ మూమెంట్లోకి కమ్యూనిస్టులుగా మారటం జరిగింది. అంటే లైక్ ఆ నాటకాల్లో ఉన్న సారాంశం, ఆనాటి పరిస్థితులు, ఆ మూమెంట్లో నుంచి అలా కన్వర్ట్ అయ్యి మా ఫాదర్, మా నాన్నగారు, అదే తాతగారు వాళ్ళకే ఎదురు తిరిగారు. ఈ భూములు పంచేసేయాలి అని. అంటే యాక్చువల్లీ మా ఫాదర్లో, మా ఫ్యామిలీలో అలా రిలేటెడ్ మాదాల నారాయణ స్వామి గారని మా తాతగారి టైంలో నుంచే ఇంకొక కజిన్ బ్రదరు, ఆయన లెఫ్ట్ మూమెంట్లోకి వెళ్ళి ఎంపీ కూడా అయ్యారు, మొట్టమొదటి మాదాల నారాయణ స్వామి గారు. సో వారి స్ఫూర్తి వీరు ఇలా ప్రజానాట్య మండలి, నల్లూరు వెంకటేశ్వర్లు గారు ప్రజానాట్య మండలి, దీంతో ప్రజా కళాకారుడిగా మారటం జరిగింది. ఇప్పుడు మే 25 అని అంటున్నారు. అంటే మే 25 అంటే ఎందుకన్నానంటే మా నాన్నగారికి బాగలేని టైంలో కూడా ఆయన చాలా యాక్టివ్ పుల్లాగా ఉండేవారు కదా. సో ఈ అనారోగ్యం టైంలో లేవలేక ఈ బెడ్ పైన నేను ఉండను, అసలు నాకు ఈ ఇన్యాక్టివ్ లైఫ్ నాకు వద్దు, నా అవయవాల్ని దానం చేసేసి వెళ్ళిపోతానంటే నాన్న ఇప్పుడు ఇట్లాంటివి కాదు అని ఆ ట్రీట్మెంట్కి. సో ఆయన ఎప్పుడూ అనేవారు, నేను ఈ 25th ఆయనకి హార్ట్ సర్జరీ చేసేటప్పుడు కూడా వారు డేటు నాకు 25th మే 25 చేయండి అని ఆ డేటే సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే నాకు ఇష్టమైన డేట్ అది అని. అలాగే రియలీ స్పీకింగ్ మే 25 ఆయన హార్ట్ ఆగటం జరిగింది. మీకు తెలుసు కదా, హార్ట్ ఆగిన తర్వాత ఇవాళ మనం మెడికలీ వీ డూ ఆల్ ద సిపిఆర్లు ఇవన్నీ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. సో బేసిక్గా 25 ఆగితే మళ్ళీ మేము రీస్టార్ట్ చేస్తే అది 27 వరకు ఆర్టిఫిషియల్గా ఇది చేసిందే కానీ, బట్ ద న్యాచురల్ ఈస్ 25. ఆయన అనుకున్నట్టుగా ఆయన నచ్చిన రోజు మాత్రమే, ఆయన నచ్చిన రోజే. అంటే వాళ్ళకి ఎంత కమిట్మెంట్స్ చూడండి. మే 25 వెళ్తానని ఎంత ఆయన అన్నాడు ఆ మాట చాలాసార్లు.
ఇప్పుడు నాన్నగారిని ఒక రెడ్ స్టార్ అనేవాళ్ళు కదా అసలు. యాక్చువల్గా సరే ఆ కాంగ్రెస్ దగ్గర నుంచి కొంచెం బయటకు వచ్చి ఇలాంటి భావజాలాలు పార్టీలో జాయిన్ వారు ఎప్పుడు కాంగ్రెస్ కాదండి. నేను అనేది ఫ్యామిలీ ఉన్నప్పటికి కూడా ఫ్యామిలీ మా తాతగారు వాళ్ళు కాంగ్రెస్ అంటే వాళ్ళు పార్టీ అంత స్ట్రాంగ్ ఏం కాదు. వాళ్ళు ఎన్జి రంగా గారికి సన్నిహితులు, బాగా క్లోజు. వాళ్ళు ఏనాడు పొలిటికల్ గా వెళ్ళింది లేదు అసలు. నాన్నగారు పొలిటికల్ గా అంటే ఇకన ఈ ప్రజానాట్య మండలిలోకి వచ్చిన తర్వాత ఈ నాటకాలు వేస్తూ ఇది చేస్తూ ఒక పక్క ఎంఏ సోషియాలజీ చదివిన తర్వాత సో బేసిక్గా వారికి ఏంటంటే ఈ కళని ఒక సాధనగా చేసుకొని ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలి, అక్కడ మన బాణిని వినిపించాలి, ప్రజలకి ఉపయోగపడే సినిమాలు తీయాలి అని వారు చదువు తర్వాత చెన్నై వెళ్ళటం, అప్పుడు మెడ్రాస్ అనేవారు, మెడ్రాస్ వెళ్ళటం, అప్పుడు అనేక రకరకాల పాత్రలు. ఫస్ట్ ఐ థింక్ చైర్మన్ చరమయ్యతో మొదలైంది, తర్వాత ఏది పాపం ఏది పుణ్యం, ఏది పాపం ఏది పుణ్యం, దాని తర్వాత ఆడంబరాలు అనుబంధాలు హీరో కృష్ణ గారితో చేశారు. అలా ఎన్నో దాదాపు 70-80 సినిమాలు. దాని తర్వాత ఒక టైంలో అయితే శోభన్ బాబు గారి సినిమాలు అన్నిట్లో నాన్నగారు కనిపించడం, నాన్నగారు మెయిన్ విలన్గా, కార్తీక దీపం, జేబు దొంగ, ఈ వరుస బంగారు చెల్లెలు, ఇలాంటి అనేక సినిమాలు. దాని తర్వాత స్లోలీ వారు హీరో ప్యాటర్న్లో దేవతలారా దీవించండి గిరిబాబు గారు తీసింది, దాని తర్వాత కలియుగ మహాభారతం, అందులో భీముడు క్యారెక్టరు, ఇలా హీరో పాత్రల్లోకి రావటం. అక్కడి నుంచి నవతరం పిక్చర్స్ స్థాపించి యువతరం కదిలింది సినిమాతో నవతరం పిక్చర్స్ మొట్టమొదటి సినిమా. ఆ యువతరం కదిలింది సినిమా వారి మొట్టమొదటి ఓన్ ప్రొడక్షన్ అది. వారి సారథ్యంలో తీసిన యువతరం కదిలింది అతి తక్కువ రోజుల్లో, ఆ రోజుల్లో దాదాపు ఐ థింక్ 4-5 లక్షల్లో తీసిన సినిమా ఆ రోజులో 1980లో. ఒంగోలులో దాదాపు 20 రోజుల్లో తీసేసిన సినిమా. దాన్ని తీసేటప్పుడు కూడా ఆయన్ని చాలామంది కెండల్ చేశారు, అసలు కెమెరాలో ఫిల్మ్ ఉందా, ఇది ఒక సినిమానా, ఒక డ్యూయట్ లేదు, ఇది లేదు. అవును, అప్పుడు అన్ని పక్కా కమర్షియల్ జానర్ లో ఉన్న సినిమాలు, నాన్నగారు యాక్ట్ చేసినవి కూడా అలాంటి సినిమాలే, అలాంటివే. సో అప్పుడు మరి ఆ సినిమా మరో అంటే నాకు బాగా గుర్తు, ఆ ప్రింట్ తీసుకొని అప్పట్లో సినిమా రిలీజ్ రోజు ప్రింట్ తీసుకొని ముందు నెల్లూరులో ఇస్తారు, దాని తర్వాత ఒంగోలు, మిగతా విజయవాడ అన్ని ట్రైన్లో వెళ్ళిపోతాయి. నెల్లూరులో ఐ థింక్ నేను చిన్నపిల్లన్నప్పుడు ఐ వాజ్ ట్రావెలింగ్ విత్ హిమ్. నెల్లూరులో ప్రింట్ మార్నింగ్ ఐ థింక్ 9 o'clock ఇస్తుంటే ఇంకా బ్యానర్ గట్ల యువతరం కదిలింది. ఏందయ్యా నాది 11ంటికి సినిమా వేస్తారు అంటే, ఏం లేవా ఈ సినిమాకి బ్యానర్ కట్టడం రాత్రికి దించడం మాకు ఇదే పని అయిపోయింది అంటే, ఆయన ఏదో కష్టపడి తీసుకున్నాను లేయా బ్యానర్ కట్టు అని. అటువంటి పైగా ఆ సినిమా పైన ఆ రోజు ఎన్టీ రామారావు గారు రౌడీ రాముడు, కొంటి కృష్ణుడు రిలీజు, అదేమో భారీ రిలీజు. ఇదన్నీ డబ్బా థియేటర్లలో పడ్డ సినిమా. మరి ఇటువంటి ఈ డబ్బా థియేటర్లో పడ్డ ఈ చిన్న సినిమా ప్రజల్ని ఆలోచింపజేసి నైట్ షోకి హౌస్ఫుల్లోకి మారి ఆ నెక్స్ట్ వీక్కి సూపర్ హిట్ టాక్ వచ్చి ఆ నెక్స్ట్ వీక్కి ఆ పెద్ద సినిమా తీసేసిన థియేటర్లు అన్నిట్లోకి ఇదే వెళ్ళి 100 రోజులు ప్రజల్ని అంటే విప్లవ సినిమాలకు ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమాగా తయారైన ప్రజల్ని ఆలోచింపజేసిన సినిమా యువతరం కదిలింది. నంది అవార్డు కూడా వచ్చింది దానికి. ఉత్తమ కథగా వారు రాసిన కథకి వారికి నంది అవార్డు వచ్చింది. ఆ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు ప్రభాకర్ రెడ్డి గారిని నాన్నగారు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చాలా ఇష్టం మా నాన్నగారికి. ప్రభాకర్ రెడ్డి గారిని డాడీ అనేవారు. సో ప్రభాకర్ రెడ్డి గారిని డాడీ ఈ సినిమాలో మీకు నంది అవార్డు బెస్ట్ హీరో అవార్డు వస్తుంది అన్నారు. అందులో ఆయన హీరో కాదు, యువతరం కదిలింది సినిమాలో 10 మంది హీరోలు ఉంటారు, అనేక పాత్రలు, 3 స్టూడెంట్స్ పాత్రలు, అవి 3 హీరోయిన్నే. ఏది నారాయణరావు గారు, సాయి చంద్ గారు, ఇవన్నీ హీరో పాత్రలే. అలాగే రామకృష్ణ గారు హీరో. మా నాన్నగారి క్యారెక్టర్ ఒక అరగంట వచ్చే అదొక హీరో క్యారెక్టరు.
సో ప్రభాకర్ రెడ్డి గారి క్యారెక్టరు, ఇలా అనేక క్యారెక్టర్లు ఉన్నాయి.